హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సస్పెండ్ చేసింది తెలంగాణ సర్కార్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు శివబాలకృష్ణ. పదవిని అడ్డుపెట్టుకుని వందల కోట్లు సంపాదించారని ఆయనపై ఆరోపణలున్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను సస్పెండ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో అరెస్ట్ అయ్యాడు శివబాలకృష్ణ. పదవిని అడ్డుపెట్టుకుని వందల కోట్లు సంపాదించాడని ఆయనపై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. సుధీర్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను పదవిలో నుంచి సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన కొద్ది రోజులుగా శివబాలకృష్ణ ఇళ్లతో పాటుగా ఆయన బంధువులు, సమీప బంధువుల ఇళ్లలో, అదేవిధంగా తెలిసిన వారి ఇళ్లలో కూడా దాదాపు 14 చోట్ల కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్న ఏ ఉద్యోగి అయినా కానీ 48 గంటల పాటు విధులకు హాజరు కాకపోయినా, అదేవిధంగా 48 గంటల పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నా లేదా పోలీస్ స్టేషన్లు జైలు జీవితం గడిపినా గానీ వారిని సర్వీస్ నుంచి తొలగించడం గానీ లేకపోతే తాత్కాలికంగా సస్పెండ్ చేయడం గానీ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 4-5 రోజుల నుంచి కూడా బాలకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నారు. ఏసీబీ అధికారులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారిని ఏసీబీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ దాదాపుగా 3 కీలక పదవుల్లో ఆయన కొనసాగుతున్నారు. ముఖ్య అధికారిగా కొనసాగుతున్నారు. మెట్రో రైలు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్, ప్రస్తుతం హెచ్ఎండిఏ ఎంఏయుడికి సంబంధించిన కీలక పదవుల్లో ఆయన కొనసాగుతున్నారు. దాదాపుగా 3 పదవుల్లో నుంచి కూడా ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బాలకృష్ణతో పాటుగా బాలకృష్ణకు సంబంధించిన 14 ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించి దాదాపుగా 89 లక్షల రూపాయలను నగదును స్వాధీనం చేసుకున్నారు. మరి దాదాపు కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కూడా ప్రస్తుతం ఏసీబీ లెక్కబెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఎంఏయుడిలో పనిచేస్తున్న సమయంలో కావచ్చు, హెచ్ఎండిఏలో, డిటిసిపిలో పనిచేస్తున్న సమయంలో ఏ ఫైళ్ల మీద సంతకాలు చేశారు, ఆ ఫైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఏసీబీ తమకు కావాలని చెప్పేసి ఇప్పటికే ఇటు ఎంఏయుడికి లేఖ రాయడం జరిగింది, హెచ్ఎండిఏకి లేఖ రాయడం జరిగింది. హెచ్ఎండిఏలో ఆదివారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కూడా చాలా కీలక సమాచారాన్ని ఏసీబీ రాబట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం దాదాపు ఒక వెంచర్, దాదాపు 1000 కోట్ల రూపాయల వెంచర్ లో కూడా ఈయనకు భాగస్వామ్యం ఉందని చెప్పేసి వారి దగ్గర నుంచి కూడా కొంత మొత్తంలో నగదును లంచం రూపంలో తీసుకున్నట్టుగా కూడా ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే విషయానికి సంబంధించి కూపీ లాగే ప్రయత్నం అయితే చేస్తుంది. హెచ్ఎండిఏలో తన కింద పనిచేస్తున్న అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వారికి కూడా లంచం ఆశ చూపించి వారితో కూడా సంతకాలు, ముఖ్యమైన ఫైళ్ల మీద సంతకాలు పెట్టించుకోవడమే కాకుండా పలు ప్రాజెక్టులకు కూడా అనుమతులు కూడా ఇప్పించిన పరిస్థితి అయితే బాలకృష్ణకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరెవరు సంతకాలు పెట్టారు, ఎలాంటి ప్రోద్బలంతో సంతకాలు పెట్టారు అనే విషయానికి సంబంధించి సదరు అధికారుల నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నల్లి రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సస్పెండ్ చేసింది తెలంగాణ సర్కార్. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే కేసులో అరెస్ట్ చేసింది శివబాలకృష్ణను.